బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా కీసరలోని ఓ ఫామ్ హౌస్ లో వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. యాద్గారపల్లిలోని సిద్ధార్థ ఫామ్ హౌస్ లో పార్లేజీ కంపెనీకి సంబంధించిన ఉద్యోగులు నిర్వహించిన గెట్ టుగెదర్ పార్టీలో ఈ ఘటన జరిగింది. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసుకున్న పార్టీలో విషాదం నెలకొంది. మృతుడిని సందీప్ రెడ్డిగా గుర్తించారు. అయితే అతని మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తోటి ఉద్యోగులతో ఏవైనా పాత గొడవలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా కేసరలోని ఓ ఫామ్ హౌస్ లో వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. యాద్గారపల్లిలోని సిద్ధార్థ ఫామ్ హౌస్ లో పార్లేజీ కంపెనీకి సంబంధించిన ఉద్యోగులు నిర్వహించుకున్న గెట్ టుగెదర్ పార్టీలో ఈ ఘటన జరిగింది. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసుకున్న పార్టీలో విషాదం నెలకొంది. మృతుడిని సందీప్ రెడ్డిగా గుర్తించారు. అయితే అతని మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తోటి ఉద్యోగులతో ఏవైనా పాత గొడవలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా కీసరలోని ఓ ఫామ్ హౌస్ లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ మృతికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఈ ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? నిన్న రాత్రి ఫామ్ హౌస్ లో 12 మంది ఎంప్లాయీస్ గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేసుకొని ఫామ్ హౌస్ కి రావడం జరిగింది. కీసర పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈ ఫామ్ హౌస్ లో మాట్లాడుకొని నిన్న చాలా ఉద్యోగులంతా కూడా కలిసి గెట్ టుగెదర్ పార్టీ చేస్తున్నారు. అందులో సందీప్ రెడ్డి అనే వ్యక్తి స్విమ్మింగ్ పూల్ లో అనుమానాస్పదంగా మృతి చెందడం ఉదయం గమనించిన ఉద్యోగులు హాస్పిటల్ తీసుకెళ్లి చూపించగా అప్పటికే చనిపోయినట్టు నిర్ధారించారు వైద్యులు. అయితే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం 12 మంది ఫామ్ హౌస్ కి రావడం జరిగింది. రీసార్ట్స్ లో నిన్న సాయంత్రం నుంచి రీసార్ట్స్ లోనే ఉన్నారు. ఉదయం చూసేసరికి సందీప్ రెడ్డి స్విమ్మింగ్ పూల్ లో చనిపోయి కనబడడంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చరీకి తరలించారు. అయితే సందీప్ రెడ్డి అతని కొలీగ్స్ మొత్తం 12 మంది గెట్ టుగెదర్ పార్టీ కోసమే వచ్చారు. అయితే సందీప్ రెడ్డి ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్ లో పడ్డాడా లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే దానిపై అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.